ఈ ప్రపంచంలో మనం నమ్మలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని చూస్తే సైంటిఫిక్ ఫిక్షన్ లా అనిపిస్తాయి, కానీ అవి నిజంగానే మన భూమిపై ఉన్నాయి. ఉదాహరణకి గాలిలో తేలుతున్నట్టు కనిపించే చెట్లు, మనిషి రక్తం లాగా ఎర్రటి రసం కార్చే వృక్షాలు, వేల సంవత్సరాల పాటు బతికే చెట్లు, మరియు ఒక పెద్ద బిల్డింగ్ అంత పరిమాణంలో పెరిగిన వృక్షాలు కూడా ఉన్నాయి. మరి ఈ విచిత్రమైన చెట్ల వెనుకున్న రహస్యాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రెయిన్బో యూకలిప్టస్ ట్రీ. ఈ వింత చెట్టు ఇండోనేషియా, ఫిలిప్పీన్ దేశాల్లో కనిపిస్తుంది. దీని కాండం మీద బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ ఇలా రెయిన్బోలో ఉండే కలర్స్ అన్ని కనిపిస్తాయి. మొదటిసారి చూసిన వాళ్ళకు ఇది చెట్టు కాదు, ఎవరో ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. అందుకే ఈ చెట్టును రెయిన్బో ట్రీ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత రంగురంగుల చెట్లలో ఇది ఒకటి. ప్రకృతి కూడా కొన్నిసార్లు మనుషుల కంటే అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తుందని ఈ చెట్టు నిరూపించింది. గాల్లో తేలుతున్న చెట్టు ఉందని చెప్తే మీరు నమ్ముతారా? హర్యానాలో ఉన్న ఈ వింత చెట్టు చూస్తే నిజంగా గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే దీన్ని ఫ్లోటింగ్ ట్రీ అని పిలుస్తారు. ఈ చెట్టును చూడడానికి ప్రతి ఏడాది వేలాది మంది వస్తారు. చూడడానికి మ్యాజిక్ లా కనిపించే ఈ చెట్టు ప్రపంచంలోని అత్యంత వింత చెట్లలో ఒకటి. కానీ అసలు విషయం ఏమిటంటే అది నిజంగా గాలిలో తేలడం లేదు. కాలక్రమంలో చెట్టు ప్రధాన కాండం మాయమైపోయింది, కానీ దాని గాలి వేర్లు మరో చెట్టుని బలంగా పట్టుకుని నిలబడ్డాయి. దాంతో ఈ చెట్టు నిజంగా గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. బావోబాబ్ ట్రీ. ఆఫ్రికాలో కనిపించే బావోబాబ్ ట్రీని చాలా మంది అప్ సైడ్ డౌన్ ట్రీ అని పిలుస్తారు, ఎందుకంటే దాని కొమ్మలు చూస్తే వేళ్లు ఆకాశం వైపు పెరిగినట్టు కనిపిస్తాయి. కానీ ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ చెట్టు తన భారీ కాండంలో 1,00,000 లీటర్ల వరకు నీటిని నిల్వ చేయగలదు. అందుకే తీవ్రమైన ఎండలు, కరువు వచ్చిన సంవత్సరాల పాటు బతకగలవు. డ్రాగన్ బ్లడ్ ట్రీ. యమన్ దగ్గర ఉన్న సోకోస్టర్ ఐలాండ్స్ లో ఈ వింత చెట్లు ఉంటాయి. ఈ చెట్టు గొడుగు ఆకారంలో ఉండటం వల్ల దూరం నుంచి చూస్తే చాలా వింతగా కనిపిస్తుంది. కానీ అసలు షాకింగ్ విషయం ఏమిటంటే ఈ చెట్టు బెరడును కోస్తే ఎర్రటి ద్రవం బయటకు వస్తుంది. అది రక్తంలా కనిపించడంతో ప్రజలు దీనికి డ్రాగన్ బ్లడ్ ట్రీ అని పేరు పెట్టారు. శతాబ్దాలుగా ఎర్రటి ద్రవాన్ని రంగులు, ఔషధాలు మరియు ఇతర వస్తువులకు తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ చెట్టు నీళ్ళలో ఎడారి ప్రాంతాల్లో జంతువులు, పక్షులు ఎండ నుంచి రక్షణగా పొందుతాయి. దీనికి డ్రాగన్ బ్లడ్ ట్రీ అని పేరు పెట్టారు. శతాబ్దాలుగా ఎర్రటి ద్రవాన్ని రంగులు, ఔషధాలు మరియు ఇతర వస్తువులకు తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ చెట్టు నీళ్ళలో ఎడారి ప్రాంతాల్లో జంతువులు, పక్షులు ఎండ నుంచి రక్షణగా పొందుతాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్ కి వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే నా ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే పెద్ద విషయం ఏం కాదు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే సపోర్ట్ నాకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. డైనమైట్ ట్రీ. దక్షిణ అమెరికాలో కనిపించే డైనమైట్ ట్రీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లలో ఒకటి. ఈ చెట్టు పండ్లు పండిన తర్వాత అకస్మాత్తుగా పేలిపోతాయి. పేలుడు ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దాని విత్తనాలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో బయటకు దూసుకెళ్లగలవు. కొన్ని విత్తనాలు 100 మీటర్ల దూరం వరకు కూడా వెళ్లినట్టు గుర్తించారు. అందుకే ఈ చెట్టు దగ్గర నిలబడడం కూడా ప్రమాదకరమని చెప్తారు. ఈ చెట్టు మొత్తం పెద్ద ముళ్ళు ఉంటాయి, అందుకే కోతులు కూడా దీన్ని ఎక్కవు. ఈ కారణం వల్ల దీనికి మంకీ నో క్లైమ్ ట్రీ అని పేరు వచ్చింది. జైంట్ రెడ్వుడ్ ట్రీ. అమెరికాలో ఉన్న జైంట్ రెడ్వుడ్ ట్రీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్లలో ఒకటి. ఈ చెట్లు 380 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. అంటే దాదాపు 35 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం అన్నమాట. కానీ అంత ఎత్తు మాత్రమే కాదు, వాటి కాండాలు కూడా అంత పెద్దగా ఉంటాయి. దాంతో కొన్ని చెట్ల కాండాల్లో కారు వెళ్లే పెద్ద సొరంగాలు కూడా తయారు చేశారు. వేలాది సంవత్సరాలు జీవించే ఈ చెట్లు భూమిపై ఉన్న అతిపెద్ద జీవుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. అడిచి చెట్టు ఉందని చెబితే నమ్ముతారా? అమెజాన్ అడవుల్లో కనిపించే వాకింగ్ పామ్ ట్రీ ప్రపంచంలోనే అత్యంత వింత చెట్లలో ఒకటి. ఈ చెట్టు నిజంగా మనుషుల్లాగా నడవదు, కానీ కాలక్రమంలో తన స్థానాన్ని కొంచెం కొంచెంగా మార్చుకుంటుంది. ఎండ ఎక్కువగా ఉన్న చోటు లేదా ఎక్కువగా వెలుతురు ఉన్న చోటు వైపు కొత్త వేర్లు పెంచుకుంటూ ముందుకు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే దీనికి వాకింగ్ ట్రీ అనే పేరు వచ్చింది. మొదటిసారి ఈ చెట్టు గురించి విన్న వాళ్ళకి చెట్లు కూడా నడుస్తాయి అనే సందేహం ఉండవచ్చు. పైన్ ట్రీస్. ఈ చెట్లు పోలాండ్ లో ఉండే క్రొకుడ్ ఫారెస్ట్ లో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దాదాపు 400 పైన్ ట్రీస్ నేల నుంచి కొంచెం హైట్ వచ్చాక ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ బెండ్ అయి మళ్ళీ స్ట్రైట్ గా ఆకాశం వైపు పెరుగుతాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ ట్రీస్ ఎందుకు ఇలా బెండ్ అయ్యాయి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అంతేకాకుండా ఈ ట్రీస్ అన్ని ఒక డైరెక్షన్ లోనే బెండ్ అయి ఉంటాయి.